జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఏళ్నాడు శని తృతీయ భాగంలో ఉన్నారు. మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కొంత శని భగవానుడున్న మిగతా యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది. సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తరిస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ తప్పదు. ఇతర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఏ ఇతరుల మనకు సంబంధం లేదా, సైలెంట్. నేను శని భగవానుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, సైలెంట్. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఒత్తిడి, స్ట్రెస్ సంబంధించిన అసౌకర్యం కలిగించవచ్చు. వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో మాట పట్టింపులు పడకండి. డిస్కషన్స్ వచ్చిందంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి, లేదా మీ యొక్క జీవితం మీద ఇంపాక్ట్ పడుతుంది. జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఈ నెల కొంచెం గడ్డు కాలమే. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకి మెట్ట పొలాలు చాలా కలిసి వస్తుంది. మీడియా రంగం వారికి, ఐటీ రంగం వారికి బాగా ఉంటుంది.